కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రక్షణకై సెప్టెంబర్ 23న లేబర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటమరాజు పిలుపునిచ్చారు. పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు 10వ జిల్లా మహాసభలు పెద్దబండ ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటమరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్పు చేసి 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు. 1996 కేంద్ర నిర్మాణ రంగ సంక్షేమ చట్టం ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని, 1996 కేంద్ర నిర్మాణ రంగ సంక్షేమ చట్టం ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని, దాని ద్వారా 9 రకాల సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. అడ్డా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అడ్డా మీదికి పనికొచ్చిన వారికి పేరు నమోదు చేసుకుని పనిలేని రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సగం కూలీ చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 9,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని, గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్మాణ కార్మికులకు బైకులు ఇవ్వాలని, ఇండ్లు లేని కార్మికులకు ఇంటి నిర్మాణానికి 10 లక్షలు సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడేది ఒక సిఐటియు మాత్రమే అని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకంతో పాటు ఇంటి యజమానుల ద్వారా కూడా లక్షలాది రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. నిర్మాణ రంగ కార్మికులు తమ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడటమే తప్ప మరో మార్గం లేదని అన్నారు. అక్టోబర్ 8, 9 తేదీలలో భద్రాచలంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. సంక్షేమ బోర్డు స్కీంలన్నీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని, సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు గుర్తింపు లేని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన 346 కోట్లు తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, అక్రమంగా 346 కోట్లు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే నిధులు విడుదల చేయాలని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని, 2009 నుండి బోర్డులో రెన్యువల్ కాని కార్డులకు యుద్ధ ప్రాతిపదికన రెన్యువల్ చేయించాలని, కార్మిక శాఖలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 23న లేబర్ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ ప్రారంభానికి ముందు సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు ఆవిష్కరించారు. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, బైరం దయానంద్, జ్యోతి అధ్యక్షవర్గంగా వ్యవహరించగా, ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మండల నాయకులు ఔట రవీందర్, పోలి సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, శంకర్, సాగర్ల మల్లయ్య, సలివోజు సైదాచారి, నాగరాజు, అద్దంకి నరసింహ, లింగస్వామి, ఎల్లయ్య, వెంకట్రెడ్డి, పాకలింగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా 10వ మహాసభల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో కార్మిక వర్గ వ్యతిరేక పాలన కొనసాగుతుంది. వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని వెల్ఫేర్ బోర్డు చట్టానికి విరుద్ధంగా 346 కోట్ల రూపాయలని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే చట్టానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ డబ్బుల్ని రివర్స్ తీసుకొచ్చి వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయాలి. అట్లాగే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు అతి తక్కువగా ఇచ్చి 1,580 కోట్లు మాత్రమే ఇచ్చి 4,000 కోట్ల రూపాయలు చట్ట విరుద్ధంగా ఇతర పథకాలకు మళ్లించినటువంటి తీరు మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ విధానాన్ని మార్చుకొని కార్మిక వర్గానికి మేలు చేసే ఈ చట్టాన్ని
వీళ్ళ కోసం ఏదైతే వసూలు చేశారో ఆ రూపాయలన్నింటినీ వీళ్ళకే ఖర్చు పెట్టేలా నిర్ణయాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 346 కోట్ల రూపాయలు వెంటనే తిరిగి మా వెల్ఫేర్ బోర్డు మా అకౌంట్స్లో జమ చేయాలి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలా చేయకపోతే 23వ తారీఖు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మొత్తం కార్మిక వర్గం అంతా ఈ ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా 10వ మహాసభలు ఇక్కడ ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు జిల్లాలో కార్మికులు దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వారందరికీ వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చే సౌకర్యాలు అందాలని చెప్పేసి అనేక నిర్ణయాలు ఈ యొక్క మహాసభలో తీసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ జిల్లాలో భవన నిర్మాణ రంగాన్ని ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కార్మికుల సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, సిఐటి నాయకత్వంలో అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ని మండలాల వారీగా ఎంపిక చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను ఎంపిక చేసుకొని కార్మికులు నష్టం జరిగితే మేము ఊరుకునే లేదు. ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను నిలబెట్టుకొని భవిష్యత్తులో ఆ రకంగా మీ యొక్క నల్గొండ జిల్లాలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.